భార్యాభర్తలకి ఇవ్వడం మహాసంతోషం. చాలా నిజంగా మనము చాలా అదృష్టవంతులు ఈ రోజుల్లో. అలాగా 2000 సంవత్సరాలు రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని సీనియర్ టెక్నీషియన్గా ప్రమోషన్ చేసుకుని మన దగ్గర అందరికీ సుపరిచితాలుగా అందరూ కలిసి ఉన్న ఎవరైతే మన ఆటలు ఉన్నారో వాళ్ళ కళ్ళకి ఏమైనా కావాల్సింటే మన పెద్దల దగ్గరికి మాట్లాడి కావాల్సిన సదుపాయం చేసిన లక్ష్మీకాంతం గారు చిన్నాడు ప్రతిదీ కూడా ముందుకు వచ్చి ఆమె చాలా చక్కగా ముందుకు వచ్చి బ్యాక్గ్రౌండ్ పనిచేశారు, మెయింటెనెన్స్ పనిచేశారు, సిగ్నైన్లో పనిచేశారు. ప్రస్తుతం ఆమెకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల స్టోర్లో పనిచేశారు. అన్ని చోట్ల కూడా మంచి పేరు తెచ్చుకున్న మహిళ మన ఆడబిడ్డ లక్ష్మీకాంతం గారు. ప్రతి చోట కూడా అందరూ సూపర్వైజర్ దగ్గర కూడా మనం వదిలినాం. అందులో మనకు సివిల్ డిఫెన్స్ కూడా ఉంది, అందులో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాం. తర్వాత మన యూనియన్ సార్లు వచ్చారు, ఆ యూనియన్లో కూడా మంచి పోర్టుబడులు తీసుకొని చాలా హుషారుగా పనిచేసిన లక్ష్మీకాంతం గారు. మన ప్రతి ఆమె పనిచేసిన ప్రతి చోట కూడా బాగా పనిచేస్తుంది, మంచి పేరు తెచ్చుకుంది. ఆమె మాదిరిగానే మనం కూడా దేవుడు సూపరాన్ని వేసిన ప్రజలకు ఇవ్వాలని కూడా మనం కోరుకోవాలి. అది రైల్వే వరకు. తర్వాత ఆమె పర్సనల్గా వస్తే నిజంగా ఆమె చాలా ధైర్యవంతురాలు. ఎందుకంటే ఆమె గారి నా 2000 జాయిన్ అయినప్పుడు నాకు బాగా పూర్తించారు. పట్టులో ఉన్నప్పుడు కూడా చాలా దగ్గర ఫ్యామిలీ. ఆమెకి 4 ఆడబిడ్డలు. ఆ ఆడబిడ్డలు కూడా చక్కగా చదువు చదివించి ఈ రోజుల్లో ఒక ఆడబిడ్డలు మనం చదివించాలా, పిల్లలు చేయాలంటే మహా కష్టం. అట్లాంటిది 4 ఆడబిడ్డల్ని ఆమె వాళ్ళ యొక్క ఉన్నత చదువులు చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ప్రసాదించినటువంటి శ్రీమతి లక్ష్మీకాంతం గారు నిజంగా చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆమె గురించి చెప్పుకోకపోతే ఇలా మనం చాలా చాలా ఉన్నాయి. ఆమె మంచి మనిషి, మంచి వ్యక్తి, అందరితో చాలా సౌమ్యాలు, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కనుక ఆమె యొక్క చేసే విధాన్ని ఆ యొక్క దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన కలిసి అష్టైశ్వర్యానికి ఆమె చేసే విధాన్ని చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకనూ మన రిటైర్ అయిన వాళ్ళు దండిగా ఉన్నారు, దండిగా ప్రవర్తన చూపిస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా మన శ్రీమతి లక్ష్మీకాంతం గారి గురించి మాట్లాడాల్సిన వాళ్ళు కొంచెం దయచేసి ముందుకు రావాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. మన జగన్ గారు అలాగే మన లక్ష్మీకాంతం గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సభలో చేసిన కార్మిక సోదరులందరికీ నా ధన్యవాదాలు. లక్ష్మీకాంతం గురించి చెప్పాలంటే ఆమె నలుగురు ఆలోచనలో ఎంతో కష్టపడి వాళ్ళు ప్రయోజనం చేసేదానికి మన ఊరు తరఫున ఆమెకి ధన్యవాదాలు. కానీ మగపిల్లలు పెంచేది లేదు, ఆడపిల్లలు పెంచేది లేదు. ఆమె ధైర్యాన్ని గెలుస్తున్నాం మేము. మనందరం కూడా ఆమె ధైర్యాన్ని గెలుచుకోవాలి. ఆమె చేసిన కష్టానికి ఆమెకి దేవుడు ఆదరించినాడు. ఆమె పిల్లలు సంతోషించాలంటే ఆమె చేస్తున్న పురుగు, ఆమె చేసిన ఇంకా పనులు చేసి నేను మీకు జరుగుతున్నాను. అయితే మనము ఈ గుడ్డలో నేను 42 సంవత్సరాలు ఒకే గుడ్డలో నేను పనిచేసి ఇదే గుడ్డలో అందరికీ తెలుసు. అయితే అన్ననాలు ఆ ఇంట్లో కానీ ఆ కుటుంబం కానీ ఎంతో వృద్ధి ఈ మనసారా కోరుకుంటున్నాను. దయచేసి మనం అందరం కూడా
కష్టపడి ఈ ఉద్యోగంగా ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. ఈ మీదకు కూడా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వచ్చే జరగాలనేసి మనసారా కోరుకుంటున్నాము. నేను రిటైర్మెంట్ ఫంక్షన్ 22 సంవత్సరాలు చేసినాను. ఏ కష్టాలు వచ్చినా అంతమంది ఏ విధాలా చేసిన 22 సంవత్సరాలు నేను ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి దేవుని దగ్గర లక్ష్యంగా మీ ఈ ఆశించుకో దేశం విజయవంతంగా ప్రతి ఒక్కరూ విజయవంతంగా ప్రయత్నిస్తున్నాము. అలాగే ఈ లక్ష్మీకాంతమ్మ గారు ఆమె ఆరోగ్యంగా పిల్లలు ఆమె ఆరోగ్యంతో ఉండాలనేసి మన అందరి తరఫున ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ దగ్గర నాకు కూడా డ్యూటీ చేశారు. అప్పుడు లక్ష్మీకాంత్ గారు ఆమె పని విషయంలో మరియు టైం విషయంలో పర్ఫెక్ట్గా డ్యూటీకి 9 గంటలు కావాలంటే 2 గంటలు వచ్చేది. పని చేసుకుని చక్కగా డ్యూటీ చేసి వెళ్ళేవారు. ఇంతవరకు కూడా ఎటువంటి హెల్ప్ నుండి టీనేజ్ వరకు సుమారుగా 24 సంవత్సరాలు ఎటువంటి రిస్క్ లేకుండా ఈ రిటైర్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా మన డ్యూటీలో మనం కూడా అదే స్ఫూర్తితో డ్యూటీలు చేసి మనం కూడా అదే విధంగా రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ లక్ష్మీకాంత్ గారికి 5 కోరుకుంటున్నాను. నారాయణ ప్రదేశంలో మన దగ్గర పనిచేస్తుంది. వాళ్ళంతా టీం మంది ఆ అమ్మాయిని అబ్బాయిని చేసేవాళ్ళు. మొత్తం 22 కోట్ల కింద ఫస్ట్గా ఒక 5 నిమిషాలు ఆగారు సార్. అన్ని రోజులు అయిపోయారు. 5 నిమిషాలు నీట్గా ఏం రిమార్క్స్ ప్లాట్ఫామ్లో చేసేది. నేను ఆ ప్లాట్ఫామ్ ఏమైనా చేద్దామని అందరూ చేస్తున్నారు. చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా ఈరోజు రిటైర్ కావాలని ముందుగా ఈరోజు మన సర్వీసు 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని రిటైర్ అవ్వడం చాలా గొప్ప విషయం. అటువంటి మన లక్ష్మీకాంతం గారు మన సర్వీసు రెగ్యులర్ స్టార్ట్ చేశారు. అది ఏ రోజు స్టార్ట్ చేశారంటే ఆమె ఫ్యామిలీకి ఈ మెంబర్గా తీసుకొని స్టార్ట్ చేసుకుని వాళ్ళకున్న 4 పిల్లల్ని మంచి చదువు చెప్పించి వాళ్ళ ఫ్యామిలీకి ముందుగా ఉంచి లీడ్ చేసుకుని వాళ్ళందరినీ మంచిగా తీసుకొని ఈరోజు అందరూ మంచి స్టేజ్లో ఉన్నారు పిల్లలు. అది ముందుగా కారణం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక లేడీ ఫ్యామిలీలో ముందు స్టెప్ తీసుకొని లీడ్ చేయాలంటే అది చిన్న విషయం కాదు. భార్య భర్త ఉన్నప్పుడే పిల్లలు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అటువంటి ఈరోజు ఒక లేడీగా ఆమె తన కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వహించింది. అదేవిధంగా కాకుండా డ్యూటీలో కూడా మనం ఎక్కడ వేసినా అక్కడ మంచి పేరు ఇస్తుంది. ఆటంలో కావచ్చు, ఆరంలో కావచ్చు, లేదు ఇప్పుడు స్టోర్లో పనిచేస్తుంది. మన హెల్త్ కేర్ ఇప్పుడు స్టోర్లో పనిచేస్తుంది. ఆమె అన్నింటిలో ఆ దేవుడు ఆదాయ ప్రజలు చదువుతూ అవకాశం అందరికీ బాగా పడిన బట్ నేను 9 అవుతుంది.
They are working for a good. Very good relation, moving was decided to arrange our period. I don't know, కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంటే అండ్ మెయిన్ వాళ్ళకి ఇక్కడ అండ్ ఇప్పుడు అయితే దేవుడే అనుకోవాలి కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ మెనీ లేడీస్ వర్కింగ్ లైఫ్ సో ఏంటంటే వెరీ సక్సెస్ఫుల్ బట్ ఒక సొసైటీకి ఒక మంచి మార్గదర్శనం చేసుకొని మనం చాలా నాకు చాలా బాగా వచ్చింది అండ్ మేడం గారు 24 years వర్కింగ్ సో డెఫినెట్గా స్కూల్ కాకుండా డాన్స్ రైటింగ్ కాకుండా అవుతాయి I very good and happy and very life. Thank you. మొట్టమొదటి చెప్పాలంటే ఫస్ట్ అఫీషియల్ పర్సన్ కాబట్టి మంచి స్థాయి అందరూ సంతోషంగా ఉన్నారు దానికి అందరూ మాట్లాడే అభివృద్ధి మంచి ఆరోగ్యం ఆరోగ్యం
Thank you.